పక్క దేశం పాకిస్తాన్ టీం భారత్ మీద ఎలాగైనా పైచే సాధించాలని దొంగ నాటకాలన్నీ ఆడుతుంది. ఇంకొక 4 రోజుల్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంటే ఈ లోపనే పాకిస్తాన్ పెద్ద బాంబు పేల్చింది. ఎలాగా పాకిస్తాన్ కి బాంబులు పేల్చడం అలవాటు కదా. మేము T20 వరల్డ్ కప్ లో పాల్గొంటామని, కానీ ఇండియాతో మాత్రమే అగైనెస్ట్ గా ఆడలేమని తేల్చి చెప్పేసింది. బంగ్లాదేశ్ కూడా భారత్ లో ఆడమని ఐసీసీని ప్రెజర్ చేయడం జరిగింది. కానీ ఆ పాచికలేమి ఐసీసీ దగ్గర పారలేదు. బంగ్లాదేశ్ ఎప్పుడైతే భారత్ లో ఆడనందో వెంటనే బంగ్లాదేశ్ ని వరల్డ్ కప్ నుంచి తొలగించి బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్ పెట్టడం జరిగింది. ఈ డెసిషన్ ఎప్పుడైతే ఐసీసీ తీసుకుందో మిత్రుడైన బంగ్లాదేశ్ కి అన్యాయం జరిగిందనేమో పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఐసీసీని బీసీసీని తన కాళ్ళ దగ్గరికి రప్పించాలని అనుకుందో ఏమో. మేము T20 వరల్డ్ కప్ ఆడతాం గానీ భారత్ తో మాత్రం ఆడం, అది వెను ఎక్కడున్నా ఆడమని ఒక బాంబు వదిలేరు. కానీ మనకందరికీ తెలుసుగా వాళ్ళు బాంబులు పేలవని. అటు యుద్ధంలోని పేలవు, ఇటు బయట పేలవు. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎక్స్ లో ఈ వార్త పోస్ట్ చేసిందో పాకిస్తాన్ గవర్నమెంట్, ఐసీసీ వెంటనే రియాక్ట్ అయ్యింది. ఎవరికి ఏ అబ్జెక్షన్స్ ఉన్నా, ఎవరు ఏది అపీల్ చేసుకోవాలనుకున్నా అది స్కెడ్యూల్ అవ్వక ముందే చెయ్యాలి. అంతేగాని స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకొక 4 రోజుల్లో స్టార్ట్ అవుతుందనగా ఇలా చేయడం అనేది అందరినీ డిస్టర్బ్ చేయడమే జరుగుతుందని, ఇది క్రికెట్ బోర్డుకి అవమానం అని ఐసీసీ పేర్కొంది. క్రికెట్ అనేది హెల్దీ కాంపిటీషన్స్ తో అన్ని దేశాల మధ్యన ఒక పేరుగా నడిపించే క్రీడని, మీరు చేసిన ఈ ప్రకటన వల్ల ఇప్పుడు అందరి భావోద్వేగాలు దెబ్బతింటాయని, ఇది సరైన పద్ధతి కాదని ఐసీసీ హెచ్చరించింది. పాకిస్తాన్ అనుకుంది వాళ్ళు ఈ ప్రకటన చేయగానే ఐసీసీ వచ్చి బతిమాలుతుందేమో అనుకుంది. కానీ ఐసీసీ చాలా హార్ష్ వార్నింగ్ ఇచ్చింది. మ్యాచ్ గాని భారత్తో ఆడకపోతే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని క్లియర్ గా వివరించింది. దానివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే నష్టమని, ఇంకొకసారి మీ ప్రకటన మీద పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకుని మళ్ళీ రిప్లై ఇవ్వమని ఐసీసీ హెచ్చరించింది. సోమవారం 2వ తారీఖున వాళ్ళ యొక్క ఉద్దేశం చెప్పమని ఐసీసీ కోరగా నాకు తెలిసి సోమవారం కూడా వాళ్ళు రియాక్ట్ కాలేదు. ఈ మంగళవారం ఏమైనా చెప్తారేమో చూడాలి. వీళ్ళు తీసుకున్న డెసిషన్ విని ప్రపంచమే కాదు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే ఒక 350 కోట్ల వరకు బీసీసీఐకి నష్టం రావచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసమే యాడ్స్ గానీ, స్పాన్సర్షిప్స్ గానీ, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పరంగా కానీ ఇవన్నీ చాలా హై రేంజ్ లో ఉంటాయి. ఇన్ కేస్ ఇప్పటికీ భారత్ తో జరిగిన అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతూ వచ్చినా కానీ ఆ రెవల్రీ మాత్రం ఆ హైప్ ని క్రియేట్ చేసి పెడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్స్ లో తప్ప ఈ రెండు టీంలు ఎప్పుడు తలపడవు. అందుకనే ఈ మ్యాచ్ కి చాలా హైప్ ఉంటుంది. అందుకే మ్యాచ్ యొక్క టికెట్ ధరల దగ్గర నుంచి అన్ని రేట్స్ హైక్ లోనే ఉంటాయి. బీసీసీఐకి 350 కోట్ల నష్టం వచ్చినంత మాత్రం బీసీసీఐకి పోయేది ఏం లేదు. ఎందుకంటే బీసీసీఐకి ఉన్న బ్యాంక్ అకౌంట్ డబ్బుల యొక్క ఇంట్రెస్ట్ సంవత్సరానికి 900 నుంచి 1000 కోట్ల పైన వస్తుంది. ఐసీసీ కూడా ఊడేది ఏం లేదు. ఎందుకంటే ఐసీసీకి 70% ఆఫ్ ద స్పాన్సర్ బీసీసీఐ, మిగతా 30% మిగతా దేశాల దగ్గర నుంచి వస్తున్నాయి. మనం ఐసీసీకి మనమే 70% స్పాన్సర్ చేస్తున్నాం. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీములు ఐసీసీ నుంచి డబ్బులు తీసుకోవాలి. ఐసీసీ నుంచి ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేసినందుకు వాళ్ళకి మనీ వస్తుంది. ఏదైతే ఇప్పుడు ఐసీసీ నుంచి పాకిస్తాన్ కి ఇయర్లీ వచ్చే మనీ ఏదైతే ఉందో అది నాకు తెలిసి ఖచ్చితంగా దాన్ని డిడక్ట్ చేస్తారు, దాన్ని రెడ్యూస్ చేస్తారు. అలాగే మళ్ళీ ఈ పని ఎవరు చేయకుండా ఖచ్చితంగా పాకిస్తాన్ ని ఒక 1 year వరకైనా బ్యాన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలే అడుగు తింటున్న పాకిస్తాన్ కి కొద్ది గొప్ప గ్లోబల్ మార్కెట్ నడుస్తుందంటే అది క్రికెట్ పరంగానే నడుస్తుంది. వీళ్ళు తీసుకున్న తిక్క డెసిషన్ కి ఇప్పుడు అది కూడా పోయేటట్టే ఉంది. ఐసీసీ నుంచి ఇలాంటి వార్నింగ్ రాగానే పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్స్ అందరూ ప్లేట్ ఫిరాయించారు. ఆ ప్రకటన వచ్చింది పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి అని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి రాలేదని, ఇంకా పాకిస్తాన్ దీని గురించి పునరాలోచిస్తుందని, దయచేసి సమయం కావాలని సీనియర్ క్రికెటర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. దరిద్రం ఏంటంటే వీళ్ళకే క్లారిటీ ఉండదు, వీళ్ళకే ఐకమత్యం ఉండదు. ఎవ్వడు ఒక డెసిషన్ మీద ఉండడు, అందరూ తెంగరేదవలే. బంగ్లాదేశ్ అలా తీసేయడంతో ఎలాగైనా వాళ్ళు పైచేయి సాధించాలని పాకిస్తాన్ ఇలాంటి ప్రకటన రిలీజ్ చేసిందని ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు ఈ ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత ఐసీసీ గానీ, బీసీసీ గానీ వచ్చి వాళ్ళు కాలు పట్టుకుంటుందేమో, బతిమాలుతుందేమో అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కి వేరే దారి లేదు. ఖచ్చితంగా ఇండియాతో మ్యాచ్ ఆడి తీరాల్సిందే, ఆడుతుంది కూడా. మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎవ్వరూ పాకిస్తాన్ ని పట్టించుకోరు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా పాకిస్తాన్ తో ఆడాల్సిన మ్యాచ్లకి ఒక చిన్న టీం ని పంపించింది పాకిస్తాన్ కి. ఈ వ్యవహారం మీద కూడా పాకిస్తాన్ పిచ్చెక్కిపోయింది. మేము ఎలా కనిపిస్తున్నాం, మేము మీకు టీం లా కనిపించడం లేదా, మాది కూడా ఏసీలో నెంబర్ 1 టీం అని ఇష్టాసారంగా
మాట్లాడారు. మీది నెంబర్ 1 టీమేరా నాయన, కాకపోతే లాస్ట్ నుంచి ఫస్ట్. కొంతమంది భారత క్రికెటర్స్ అయితే ఇలా మాట్లాడుతున్నారు. భారత్ ని మానసికంగా దెబ్బతీయడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఎలాగైనా 2020 వరల్డ్ కప్ లో భారత్ తో పాకిస్తాన్ గెలాలని ఇలాంటి ప్రయత్నాలని చేస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే భారత్ కి భయపడి చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే భారత్ 2020 టీం మామూలుగా లేదు. ఒక్కొక్కరు బీభత్సం సృష్టిస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ టీం కెప్టెన్ శాంట్నర్ అయితే భారత్ తో T20 ఆడినప్పుడు మాత్రం భారత్ యొక్క బౌండరీ లైన్ పెంచాలని, ఆడియన్స్ లో కూడా ఫీల్డర్లు పెట్టాలని చెప్పాడంటే ఇంకా భారత T20 టీం ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. అదీ కాక ఈ T20 వరల్డ్ కప్ హోస్ట్ చేస్తుంది ఇండియా, జరుగుతుంది ఇండియాలో. ఇప్పుడు అందరికి వస్తున్న డౌట్ ఏంటంటే లీగ్ మ్యాచ్ ఆడమంటున్నారు. సరే, ఒకవేళ దరిద్రం కొద్దీ వాళ్ళకి అదృష్టం దొబ్బి ఏ సెమీఫైనల్ కో ఫైనల్ కో వెళ్తే మరి అప్పుడు స్టాటిస్టిక్స్ పరంగా కూడా పాకిస్తాన్ భారత్ తో ఆడకపోతే పాకిస్తాన్ కి నష్టం. ఎందుకంటే ఒక సరైన రీజన్ లేకుండా పాకిస్తానే తనకు తానుగా మ్యాచ్ ఆడమని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాయింట్స్ 2 పాయింట్స్ ఏవైతే ఉంటాయో భారత్ కు వెళ్ళిపోతాయి. వాళ్ళకి మిగిలేది 0 రన్ రేట్. 2 పాయింట్స్ భారత్ కి వెళ్ళిపోతే 0 రన్ రేట్ పాకిస్తాన్ కి వెళ్తుంది. పాయింట్ల పట్టికలో నాకౌట్లకు చేరాలంటే ఖచ్చితంగా నెట్ రన్ రేట్ కూడా ముఖ్యం. ఇది పాకిస్తాన్ కూడా తెలుసు. ఇన్ని నష్టాలు 360 డిగ్రీస్ లో పాకిస్తాన్ కు ఉండగా పాకిస్తాన్ భారత్ తో క్రికెట్ ఆడకుండా ఉండలేదు కూడా. ఎందుకంటే దానివల్ల పాకిస్తాన్ కూడా చాలా నష్టాలు ఉంటాయి. అక్కడ కూడా స్పాన్సర్స్ ఉంటారు. మ్యాచ్ జరిగే రోజు మార్కెట్ అక్కడ చాలా హైప్ లో ఉంటుంది. సో పాకిస్తాన్ కూడా వదులుకోదు. ఇక్కడ పాకిస్తాన్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, భారత్ ని ఏ విషయంలోనైనా తగ్గించాలి, భారత్ మీద పై చేసి సాధించాలని పాకిస్తాన్ ఇలాంటి చిల్లర యాసాలు ఎన్ని చేసినా సరే భారత్ కి అవి గడ్డి పరకతో సమానం. జై శ్రీరామ్.